బోధన్ పట్టణంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నేత టి నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు నిజమైన స్వాతంత్రం 1948లోనే లభించింది అని అన్నారు. ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్, సీనియర్ నాయకులు కోలిపాక బాలరాజు మాట్లాడుతూ మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖ నాయకులు వినోద్, అరవింద్, పవన్ కుమార్, వేణు, హన్మకొండచారి, సందీప్, స్వప్నిల్, శ్రీకాంత్, గౌతమ్, విశాల సూరి, కృష్ణ స్థాయిలు, లింగం తదితర ప్రముఖ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి నిరంకుశ పాలనకు, ఈ రజాకార్ల దుర్మార్గాలకి నిదర్శనంగా మన తెలంగాణ పౌరులు, వీరులు ఎంతోమంది పోరాటం చేసి సాధించుకున్న ఈ విమోచన దినోత్సవాన్ని ఈరోజు జాతీయ జెండా ఎగరేసి నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు మన విశ్వ విజేత యుగ పురుషుడైనటువంటి మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమము మరియు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మనకు దొరకడము, ఈరోజు విశ్వము మొత్తం మన వైపు చూడడానికి కారణము మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు కావున ప్రతి ఒక్కరం మనం గుండెల మీద చేసుకొని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేషన్ చేసుకొని రానున్న తరాలు కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూడలి వద్ద ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఏదైతే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛావేలు పిలుచుకున్న సందర్భం, మరి తెలంగాణ ప్రాంతం కూడా నిజాం నిరంకుశ పాలనతోటి, రజాకార్లతోటి, మహిళలపైన ఆకృత్యాలతోటి, మానభంగాలతోటి అల్లాడుతున్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతాన్ని ఆపరేషన్ పోలో ద్వారా మరి ఆనాటి నాయకులు, మరి భారతదేశంలో 500 సంస్థానాలను విలీనం చేసినటువంటి గొప్ప నాయకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి పోలీస్ చర్యల ద్వారా, మరి ఆనాడున్న రోజుల్లో ఒక దేశం పైన ఇంకో దేశం సైనిక చర్యలు జరపొద్దన్న ఆలోచనతోటి పోలీస్ చర్యల ద్వారా ఆపరేషన్ పోలో పేరుతోటి ఈ తెలంగాణని మరి భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భం మరి ఈరోజు మనం అందరం కూడా జరుపుకోవడం మరి ఆనందదాయకం. ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా అట్లాగే ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా, మరి ఏదైతే విశ్వకర్మ జయంతి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి బోధన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే ప్రయత్నంలో మరి అకుంఠిత దీక్షతోటి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, దేశ పౌరుడు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, నేపాల్లో మన గత కొన్ని రోజుల సందర్భంలో చూసినటువంటి పరిస్థితి, బంగ్లాదేశ్లో, నేపాల్లో, పాకిస్తాన్లో మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఆ దేశాలు అల్లోకల్లేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ ఈ భారతదేశంలో ఎటువంటి పిన్ డ్రాప్ పాయింట్ కూడా
నిశ్శబ్దంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా 1 డ్రాప్ బ్లడ్ పడకుండా మరి కాశ్మీర్ విషయంలో కానీ ఈ దేశం విషయంలో కానీ నిరంతరం పనిచేస్తున్నటువంటి మోడీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం కూడా ఆనందదాయకం. అట్లాగే కరోనా సమయంలో కూడా ఈ ప్రపంచానికే మరి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ఘనత మరి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక రక్తనిధి కార్యాలయంలో మరి యువకులందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మోడీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.